రోజు అయితే మా నెల్లూరు పప్పుల్స్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఈ పప్పుల్స్‌కి పెసరపప్పు అయితే తీసేసుకున్నాను. ఈ పెసరపప్పుని ఒక 2, 3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి. మీరు పెసరపప్పుని కొంచెం ఏపుట్లో వేయించుకొని కూడా కడుక్కోవచ్చు. ఇక ఆ తర్వాత పసుపు, అలాగే పచ్చిమిరకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు, కొంచెం మామిడికాయ, తెల్లగడ్డలు అయితే ఏసుకోవాలి. మీరు మామిడికాయ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. కుక్కర్‌లోనే కాదు నార్మల్‌గా కూడా మనం పెట్టుకోవచ్చు, ఉడకపెట్టుకోవచ్చు. అప్పుడు టమోటా అనేది పప్పు ఉడికిన తర్వాత వేసుకోండి సరిపోతది. ఇక్కడ 2 విజిల్స్ అయిన తర్వాత కాస్తంత ఉప్పు వేసి ముద్ద కొంత బాగా ఎనిపేసుకోవాలండి. ఎనిపేసుకొని ఇప్పుడు మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది వేసుకోవడమే, లేదా చింతపండు పులుసు అనేది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ రోజు నిమ్మకాయ వేస్తున్నాను. ఇక ఎర్రగడ్డ పోపు అనేది పెట్టేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు బాగా మాడాలండి. పోపు మాడిన తర్వాత ఈ పప్పుని మన దాంట్లో తిరగబోసేసుకొని కొంచెం కొత్తిమీర పైనుంచి చల్లుకొని ఒక నిమ్మకాయ అయితే పిండేనండి. మీరు నిమ్మకాయ వద్దనుకుంటే చింతపండు. ఈ పప్పుల్స్ని వేడి వేడి అన్నంలో కోడిగుడ్డ ఆమ్లెట్తో కానీ, గోరుచిక్కుడుకాయ తాలింపు, లేదంటే బంగాళదుంపతో తింటే సూపర్‌గా ఉంటది.